మీకు తెలుసా శ్రీకృష్ణుడు శిశుపాలుడిని 100 తప్పుల వరకు ఎందుకు క్షమించాడు? శ్రీకృష్ణుడు శిశుపాలుడిని 100 తప్పులు చేసేంతవరకు క్షమించడానికి ప్రధాన కారణం శిశుపాలుడి తల్లికి కృష్ణుడి మేనత్త ఇచ్చిన వరం. శిశుపాలుడు పుట్టినప్పుడు 3 కళ్లతో మరియు 4 చేతులతో అసాధారణంగా ఉన్నాడు. అప్పుడు ఒక అశరీరవాణి ఎవరి ఒడిలో పడితే శిశుపాలుడి అదనపు అవయవాలు మాయమవుతాయో వారి చేతిలోనే అతనికి మరణం సంభవిస్తుంది అని పలికింది. అనేక మంది రాజులు, బంధువులు శిశుపాలుడిని తమ ఒడిలోకి తీసుకున్నారు, కాని ఎటువంటి మార్పు రాలేదు. చివరకు శ్రీకృష్ణుడు తన మేనత్త ఇంటికి వచ్చినప్పుడు శిశుపాలుడిని తన ఒడిలోకి తీసుకోగానే అతని అదనపు కన్ను మరియు చేతులు మాయమయ్యాయి. ఇది చూసి భయపడిన శిశుపాలుడి తల్లి తన కొడుకును క్షమించమని కృష్ణుడిని వేడుకుంది. అప్పుడు శ్రీకృష్ణుడు, మీ కొడుకు చేసే 100 తప్పులను నేను క్షమిస్తాను. 100కు మించిన తప్పు చేస్తే మాత్రం నేను అతన్ని సంహరిస్తాను అని వరం ఇచ్చాడు. ఈ వరం కారణంగానే ధర్మరాజు రాజసూయ యాగానికి హాజరైన శిశుపాలుడు శ్రీకృష్ణుడిని పదే దూషించినా అవమానించినా కృష్ణుడు ఓపికగా భరించాడు. తన 100 తప్పుల పరిమితి దాటిన తర్వాత శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రంతో శిశుపాలుడిని సంహరించాడు. ఇది శ్రీకృష్ణుడి ధర్మనిష్టకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి నిదర్శనం. ఈ వివరణ మీకు స్పష్టంగా అర్థమైందని ఆశిస్తున్నాను. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? మీకు మరెన్నో విషయాలు తెలియాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.